పంజాబ్ లో మరోసారి ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఒక బాంబ్ బ్లాస్ట్ కి దారితీశాయి. అమృత్సర్ లో బాంబు కలకలం రేపుతోంది. అయితే అమృత్సర్ బైపాస్ రోడ్ లో ఒక బాంబు పేలినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో బబ్బర్ కల్సా అనేటువంటి ఒక ఉగ్రవాది హతమైనట్టు తెలుస్తోంది. అమృత్సర్ లోని కాంబో పోలీస్ స్టేషన్ పరిధిలో నౌషేరా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాంబు అమరుస్తూ ఉండగా కొన్ని అటాక్లకి పాల్పడే విధంగా బాంబులు అమరుస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే పేలుడు దాటికి ఉగ్రవాది శరీరం ఛిద్రం అయిపోయింది. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆర్టీవీ స్క్రీన్ లో దృశ్యాలన్నీ కూడా ఒక ప్రధాన కూడలి వద్ద ఒక బాంబును అమర్చేందుకు బబ్బర్ కల్సాకు సంబంధించిన ఉగ్రవాది అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఆ ఉగ్రవాది బాంబుని అమరుస్తూ ఉండగానే ఈ ప్రమాదం జరిగింది. మిస్ హ్యాండ్లింగ్ అంటే ఇక్కడ ఆయనకి అమర్చడానికి వీలు కాకపోవడమో లేకుంటే అమర్చడానికి సాధ్యం పడకపోవడమో ఆయనకి తెలియకపోవడమో ఏదో కారణంగా ఈ ప్రమాదం జరిగింది. అయితే తనంతట తానే ఆ బాంబు అమర్చి ఇతర ప్రాణాలు తీయాలనుకున్నాడు. కానీ తన ప్రాణమే గాల్లో కలిసింది. ముందుగా పోలీసులు అక్కడ కొంత పూర్తిగా చెత్త పడేసేటువంటి కొంత డంప్ యార్డ్ కూడా తెలుస్తోంది. అయితే డంప్ యార్డ్ దగ్గర ఈ ప్రమాదం జరగడంతోనే అక్కడగా ఎవరైతే స్క్రాప్ బిజినెస్ చేసే వ్యక్తులు ఉన్నారో ఆ స్క్రాప్ బిజినెస్ చేసే వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు ఈ ఈ బాంబు వారి దగ్గర ఉండుంటుంది. దానికి సంబంధించి ఒక పరికరం ఏదైనా ఉండుంటుంది. వారు కొనుగోలు చేసి ఉంటారు. ఏదో స్క్రాప్లో వాళ్ళకి వచ్చి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ అన్యూజ్డ్గా ఉన్నటువంటి ఆ స్క్రాప్ని పడవేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందేమో అని చెప్పి వారంతా భావించారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అది బబ్బర్ కల్సాకు సంబంధించినటువంటి ఆ ఉగ్రవాద సంబంధించినటువంటి అంశంగానే తెలుస్తోంది. వీరంతా కూడా ఖలిస్తానీ టెర్రర్గా చెప్పబడుతున్నారు. ఖలిస్తానీ టెర్రర్ అవుట్ఫిట్లో ఉన్నటువంటి బబ్బర్ కల్సా అనేటువంటి ఈ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడేట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఒక ఇతరుల ప్రాణాలు తీయాలనుకునే తన ఆలోచన ఉగ్రవాది హతమయ్యాడు. పంజాబ్లో మరోసారి బాంబు కలకలం రేపుతోంది. బాంబు పేలుడు పెద్ద ఎత్తున అక్కడ ప్రజల్లో ఒక భయభ్రాంతికి గురిచేసింది. గతంలో పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం నేపథ్యంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఇండియా పంజాబ్ ప్రాంతంలో ఫిరోజ్పూర్ గురుద్వార్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బాంబు దాడులు కలకలం రేపాయి. అయితే తాజాగా మరోసారి భారీ శబ్దంతో అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవడంతో అందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుంది, మరోసారి యుద్ధం కనుక మొదలైందా, అసలు ఏం జరుగుతుంది అర్థం కాని పరిస్థితి. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు, అవాక్కయ్యారు, భయాందోళనకు గురయ్యారు. తాజాగా ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపుతోంది. అక్కడ బబ్బర్ కల్సా అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఉగ్రవాద సంస్థ సంబంధించిన బబ్బర్ కల్సా అనే ఉగ్రవాద సంస్థ ఖలిస్తానీ వేరుపాటు వారి కోసం ప్రయత్నం చేసినట్టు బబ్బర్ కల్సా అనేటువంటి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తి అక్కడ ఇతరుల ప్రాణాలు తీసేందుకు ఒక బాంబుని అమరుస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన మరణించాడు. ఇక్కడ ఆయన అనేది మనం పెద్దగా గౌరవ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు ఒక దుర్మార్గుడు, వాడొక దుష్టుడు. ఉగ్రవాదం అంటే ఎవడైనా కూడా, వాడు ఏ సంస్థకు సంబంధించిన వాడైనా, ఏ దేశస్తులైనా ఎవడైనా కూడా ఉగ్రవాదం అంటేనే ఒక నీచకమైన కుత్తే. సో ఇక్కడ కూడా ఇతరుల ప్రాణాలు తీయాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఉగ్రవాది ప్రాణాలే గాల్లో కలిసాయి. అందుకే చెప్తూ ఉంటారు, మంచి చెడు అనేది చేయబోతే ముందుగా తన గోతుని తానే దవ్వుకున్నారంటారు చూస్తారు. ఆ రకంగా తన గోతుని తానే దవ్వుకున్నాడు. ఏకంగా వాడి శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా పలు ప్రాంతాల్లో పడిపోయి ఉన్నాయి, ఛిద్రం అయిపోయింది. ఇక్కడ మీకు కనబడుతున్నటువంటి ఆ దృశ్యాలు మొదటి బాక్స్లో కనపడేది ఆ చెట్టు ప్రాంతాల్లోనే ఆ బ్లాస్ట్ గురైంది. అక్కడే ఆ బ్లాస్టింగ్ జరిగింది. సో అక్కడ అమర్చాలనేటువంటి ఒక ఆలోచనతో వచ్చినటువంటి ఆ ఉగ్రవాది ఏకంగా తన ప్రాణాన్ని కోల్పోయాడు. వెంటనే అక్కడికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముందుగా అదంతా కూడా ఒక డంపింగ్ యార్డ్గా ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను చూసి ఎవరో ఒక స్క్రాప్ డీలర్ అయి ఉంటాడు. ఆ స్క్రాప్ డీలర్ దగ్గర ఉన్నటువంటి ఒక పాత అన్యూజ్డ్ మెటీరియల్ ఏదైనా అక్కడ పడవేసిన తర్వాత ఆ బ్లాస్ట్ జరిగి ఉంటుందని చెప్పి అంతా భావించారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే బబ్బర్ కల్సా అంటే ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి ఈ దుర్మార్గుడే ఈ పన్నాగానికి పన్నాడని చెప్పి కూడా అంతా షాక్ గురయ్యారు. సో వెంటనే ఇది ఒక కేవలం ఇక్కడ అమర్చి ఇక్కడ కొంతమందిని ఇబ్బందులకు గురి చేయాలి, ఇక్కడ దాడులకి పాల్పడాలనే ఆలోచనతో అమర్చారా, ఆ రకమైన ఉద్దేశంతోనే ఉన్నారా, లేదంటే లార్జర్గా డీప్ నాలెడ్జ్లో లార్జర్గా ఏదైనా బ్లాస్ట్కి తెరలేపారనే అనుమానంతో పెద్ద ఎత్తున అక్కడ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. సో కార్డన్ సెర్చ్ నిర్వహించేటువంటి క్రమంలో పోలీసులకి ఇంకా చాలా విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే ఒక్కడే కాదు, అక్కడికి వచ్చిన ఉగ్రవాది ఇంకా చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారన్నట్టుగా వారికి సమాచారం అందుతోంది. సో వారంతా కేవలం ఐసోలేటెడ్గా అంటే కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే ఈ బాంబు దాడులకు పాల్పడి ప్రజల్ని భయభ్రాంతకు గురి చేసే విధంగా వారందరినీ భయానకమైన సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కోసం ఇదంతా ప్లాన్ చేసి ఉంచారా, లేదు అంటే కనుక వారు లార్జర్ అమౌంట్లో పెద్ద ఎత్తున ఈ బాంబు దాడులకి పాల్పడాలని ఒక దురుద్దేశంతో ప్రయత్నం చేశారనేది పోలీసులు కార్డన్ సెర్చ్ చేస్తూ పెద్ద ఎత్తున సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకైతే కేవలం ఒకే ఒక్క ఉగ్రవాది అక్కడికి వచ్చి మరణించినట్టుగా తెలుస్తోంది. ఇక మిగిలినటువంటి సుమారుగా ఒక 10ల సంఖ్యలోనే ఉగ్రవాదులు అక్కడికి చేరుకొని ఖలిస్తాన్ వేరుపాటువాదులుగా అంతా కూడా ఉగ్రవాదులుగా మారిపోయిన అందరూ కూడా అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా అమృత్సర్లో ఒకసారి మళ్ళీ బాంబు పేలుళ్ళు
పెద్ద ఎత్తున రాష్ట్రంలో భయానకమైన సిచ్యువేషన్ దారితీశాయి. మళ్ళీ భారత్తో పాకిస్తాన్ యుద్ధానికి దిగిందా, మళ్ళీ డ్రోన్లని మిసైల్ని ప్రయోగిస్తున్న చందంగా ఒకసారిగా అందరూ కూడా భయభ్రాంతలకు గురయ్యారు. కానీ వాస్తవానికి అక్కడ జరిగింది ఖలిస్తానీ వేర్పాటువాదులే ఈ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. సో ఏదేమైనా ఈ ఘటనని పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నారు. అక్కడ చనిపోయిన వ్యక్తికి సంబంధించి కూడా ఉగ్రవాదిగా డెఫినెట్గా తేల్చేశారు. మరోవైపుగా ఇంకా చాలామంది ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉన్నట్టుగా పోలీసులు అంచనా వేస్తూ కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. సో పంజాబ్ ప్రాంతంలో ఈ ఘటన జరగడం పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. ఈ విషయం పైన మరోసారి అటు ఆర్మీ బలగాలు కూడా అక్కడ మోహరించబోతున్నాయి. ఎందుకంటే చాలా చిన్నదే కదా అని తేలికపాటిగా కొట్టిపారేయలేం. డెఫినెట్గా దానికి అంతకంతకు సమాధానం ఉండాల్సిందే. సో ఈ భారీ ఎక్స్ప్లోజన్లో, ఈ బాంబ్ ఎక్స్ప్లోజన్లో ఎవరి హస్తం ఉంది, అక్కడికి బాంబు ఎవరు సమకూర్చారు, అక్కడికి ఎలా చేరుకున్నాడు, ఎవరైనా లోకల్ సహాయం చేశారా, సో ఈ బాంబు పెట్టి ఆయన ఎటువంటి దుర్మార్గానికి పాల్పడాలనుకున్నాడు, ఎవరిని టార్గెట్గా ఈ బాంబు అమర్చడం జరిగింది అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. అమృత్సర్ జిల్లా నౌషేరా విలేజ్లో కాంబో పోలీస్ స్టేషన్కి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లోకల్ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారంగా అతను ఒక టెర్రరిస్ట్ అక్కడికి వచ్చి ఆ బాంబును అమరుస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు పోలీసులు చెప్తున్నారు. సో ఈ ఘటనలో తప్పుగా అమర్చేటువంటి క్రమంలో కొంత మిస్హ్యాండ్లింగ్ వల్ల ఈ ప్రమాదం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా ఉగ్రవాదే హతమైనట్టు తెలుస్తోంది. బబ్బర్ కల్సాకు సంబంధించినటువంటి ఒక ఉగ్రవాది ఈ దారుణమైనటువంటి సిచ్యువేషన్లో ముక్కలుగా అయిపోయి తన శరీర భాగాలు పలు చోట్ల వెరజల్లబడ్డాయి. సో ప్రస్తుతానికైతే తను ఒక్కడే ఉన్నాడా, ఇంకా ఎవరినైనా ఈ యొక్క ఆపరేషన్లో పాల్పంచుకున్నారా, వారంతా ఎక్కడున్నారు, ఎటువంటి ఆశ్రయం పొందుతున్నారు, వారంతా ఏ ప్రాంతాల వారి నుంచి వచ్చిన వారికి ఎవరు సహాయం చేస్తున్నారు, ఈ రకంగా పలు కోణాల్లో కూడా పోలీసులు విచారిస్తున్నారు. కేవలం కాంబో పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి స్థానిక పోలీసు అధికారులే కాకుండా అక్కడికి పెద్ద ఎత్తున భారత ఆర్మీ బలగాలు కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. కార్డెన్ సెర్చ్ కొనసాగుతోంది. ఇంకా ఈ ఉగ్రవాదుల సంఖ్య అక్కడ ఉండే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఉగ్రవాదులు అక్కడ బయటపడే అవకాశం ఉంది. సో పంజాబ్లో మరోసారి బాంబు పేలుళ్ల ఘటనపై ఒక్కసారిగా మళ్ళీ దేశం అలర్ట్ అయింది. మరి ఇది పాకిస్తాన్ పనే ఉంటుందంటూ కూడా అందరూ ఆశ్చర్యపోయారు. కానీ అది ఖలిస్తానీ వేర్పాటువాదులకు సంబంధించినటువంటి బబ్బర్ కల్సా ఉగ్రవాద సంస్థ నుంచి ఒక వ్యక్తి ఈ రకంగా ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. సో ఈ బాంబు ఘటన మరోసారి దేశంలో అలజడి సృష్టించబోతోంది అని అంటే నిజంగానే ఒక్కసారిగా ఘటన అందరినీ భయభ్రాంతలకు గురి చేసింది. ఎందుకంటే గతంలో ఫిరోజ్పూర్ పంజాబ్ ప్రాంతంలో, అమృత్సర్ లాంటి ప్రాంతాల్లో, గుజరాత్, హర్యానా లాంటి ప్రాంతాల్లో వరుసగా పాకిస్తాన్ డ్రోన్ల సహాయంతో, మిసైళ్ల సహాయంతో దాడులకు పాల్పడిన చూసారా. అయితే ఏమరపాటుగా ఉన్నారు. భారత్ కొంత ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. యుద్ధం అనే మనం ఆపేసుకున్నాం కాబట్టి వారు సైలెంట్గా ఉన్నారా అనేటువంటి సిచ్యువేషన్లో పాకిస్తానే ఈ బాంబు ప్రయోగించి ఉంటుందనేది ఒక అనుమానంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత దీన్ని అక్కడ కాంబో పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు తేల్చేశారు. ఇది ముమ్మాటికి ఖలిస్తానికి సంబంధించిన బబ్బర్ కల్సా ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఉగ్రవాది పనే అని చెప్పి తేల్చేశారు. అయితే దాంట్లో మిస్హ్యాండిలింగ్ కారణంగానే ఆ బాంబు పేలింది. ఈ బాంబు పేలుల్లో ఏకంగా 4గురిని చంపబోయినటువంటి ఆ ఉగ్రవాదే 4 ముక్కలైపోయి వివిధ ప్రాంతాల్లో తన ముక్కలన్నీ కూడా ఒకసారిగా ఈ బ్లాస్ట్ వెరజల్లబడ్డాయి. సో ఏదేమైనా కూడా ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇంకా ఈ రకంగా స్లీపర్ సెల్స్ అంటామా, వివిధ కారణాల చేత వివిధంగా రాడికల్గా ఉన్నవారంతా కూడా ఈ రకమైనటువంటి దుర్మార్గాలకి పాల్పడే అవకాశం ఉంది. ఈ దుర్మార్గాలని మనం పసిగట్టాలంటే వెంటనే మనకు ఎవరిపైన కనుక అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని అదుపులోకి తీసుకొని విచారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనుమానంగా కనిపిస్తే ఏమరపాటుగా ఉన్నామంటే కథం వేటు పడినట్టుగా భావించాలి. సో అటువంటి సినారియో మనం దాటుకొని రావాలంటే కనుక డెఫినెట్గా ఇటువంటి అనుమానితుల్ని మాత్రం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ పంజాబ్లో బాంబు పేలుడు ఘటన పైన అది ఎవరి పని ఉంటుంది, నిజంగా ఈ ఖలిస్తాన్ టెర్రరిస్టుల వెనుక ఎవరైనా ప్లాన్ చేసి ఉంచారా, వారికి ఎవరు సహకరించారు, ఎవరు దీనికి వెనుక ఉన్నారనేది మీ అనుమానంగా ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్.